హాయ్ కన్నయ్య, ఇవాళ కృష్ణుడి కథ చెప్పుకున్నాము. కృష్ణుడు అంటే ఎవరో తెలుసు కదా. చేతిలో ఫ్లూట్ ఉంటుంది, నెమలి పింఛం కూడా పెట్టుకుంటాడు, బాగా అల్లరి చేస్తాడు నీలాగా. కన్నయ్య, మరి కృష్ణుడి వాళ్ళ అమ్మ పేరు ఏంటో తెలుసా? యశోద. ఒకరోజు కృష్ణుడి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నాకు చాలా ఆకలిస్తుంది అని చెప్తాడు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఆకలి అంటే ఎవరైనా ఏమనుకుంటారు? అన్నం తీసుకొని వస్తారు కదా. వాళ్ళ అమ్మ కూడా అన్నం తీసుకొని వస్తుంది. అన్నం తీసుకొని రాగానే కృష్ణుడు ఏమంటాడు? నాకొద్దు, నాకు అన్నం ఆకలి వేయట్లేదు, నాకు వెన్న ఆకలిస్తుంది, ప్లీజ్ నాకు వెన్న తెచ్చావా అమ్మా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు యశోదామాత ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి వెన్న తీసుకొని వస్తుంది. వెన్న తీసుకొని రాగానే కృష్ణయ్య వెన్న మొత్తం తినేస్తాడు. కృష్ణయ్యకి వెన్న అంటే చాలా ఇష్టం. మరి నీకు ఇష్టమా? అయితే ఆ వెన్న మొత్తం తిన్న తర్వాత కూడా కృష్ణయ్యకి ఇంకా ఆకలిస్తుంది. వాళ్ళ అమ్మతో చెప్తాడు, అమ్మ నాకు ఇంకా కొంచెం వెన్న తీసుకురావా ప్లీజ్, నాకు ఇంకా తినాలనిపిస్తుంది అని చెప్తాడు. చెప్పగానే వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి ఇంకా కొంచెం వెన్న తీసుకొని వస్తుంది. రాగానే కృష్ణుడు అది కూడా మొత్తం తినేస్తాడు. తినేసిన తర్వాత, అమ్మ నాకు ఇంకా కావాలి, ఇంకా తినాలనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యో కన్నయ్య, కొంచెమే వెన్న ఉంది మన ఇంట్లో, అది కూడా నేను దేవుడి కోసం దాచిపెట్టాను, దేవుడికి పెట్టాలి కదా అని చెప్పగానే కృష్ణుడు, నాకు అదంతా తెలీదు, నాకు ఇప్పుడు వెన్న కావాలి, నేను తింటాను అని మారం చేస్తాడు. చేస్తే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, సరే అయితే ఒక పని చేద్దాం, నువ్వు ఇప్పుడు బజ్జున్నావంటే నేను నీకు రేపు చాలా వెన్న చేసి పెడతా, అప్పుడు నువ్వు ఎంత కావాలంటే అంత తినొచ్చు, నేను వద్దని చెప్పాను సరేనా అని అంటుంది యశోదామాత. అనగానే కృష్ణయ్య ఏం చేస్తాడు? సరే అమ్మ, అయితే ఓకే, నేను ఇప్పుడు బజ్జుంటాను, నాకు రేపు చాలా వెన్న ఇవ్వాలి మరి సరేనా అని అంటాడు. అనగానే అప్పుడు యశోదామాత చెప్తుంది, సరే కన్నయ్య, బజ్జో, గుడ్ నైట్, ఓకేనా